శోధన గాధల కష్ట సమయన ఓదార్చినాడు పునమమిదే. శోధన గాధల కష్ట సమయన ఓదార్చినాడు పునమమిదే. ఆటంకము తీసివేయు నామమిది. ఆటంకము తీసివేయు నామమిది. యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామము నాకు ఎప్పుడు అధిక స్తోత్రమే. రండి మనము అనుకున్న పాఠానికి వెళ్ళక మునుపు ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవ, మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానించబోతుంటుండగా మీ దాసులముగా మమ్మల్ని అభిషేకించి మీ దయల మాటలు దాచి వినేవారికి క్షమాభివృద్ధి, ప్రత్యేకంగా మన బిడ్డలకు ప్రభా అనేకంలో తప్పిపోతున్న వారందరూ కూడా ఈ వర్తమానాల ద్వారా బలపరచబడి స్థిరపరచబడి మీ మహిమార్థమై జీవించుట్లో సహాయం చేయమని అంధకార శక్తులు మీ నామపేడ బంధిస్తూ మమ్మల్ని తగ్గిస్తూ మీ వైపు సేపరుస్తున్నామన స్తుతించి ప్రార్థించి కనపరచబెడుతున్నాము తండ్రి. ఆమేన్. రండి మనము యోసేపు యొక్క జీవిత చరిత్రలో కొన్ని విషయాలు ఇప్పటికే వింటూ వచ్చాము. ఇప్పుడు 11వ వచనం నుండి, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరు అక్కడ లేరు. అప్పుడు అతని వస్త్రం పట్టుకొని తనతో చేనింపమని చెప్పగా అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రం ఆమె చేతులు విడిచి తప్పించుకొని పోవడం ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడడి, అతను మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన ఎదుగు తెచ్చున్నాడు. నాతో చేనింపవాలని వీడు నా ఎదుగు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయటవాడు విని నా దగ్గర వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయినని వారితో చెప్పి. చాలా చదవబడిన లేఖన భాగాన్ని ప్రవాసాంచి దీవించినగా మనం చూస్తూ వచ్చాము. పోతీఫర్ యొక్క భార్య కంటకరాలను భూమే భరించలేదని సామెతల్లో చెప్తాడు. కంటకరాలు అనేటువంటి భార్యలు భూమి మీద ఉంటారు. పోతీఫర్ యొక్క భార్య వాళ్ళ యవనస్త్రాలు అయి ఉండొచ్చు, ఒకవేళ యవన స్త్రీ అయి ఉండొచ్చు. అది బాగా శోధనకు లోబడిపోయింది, శైతానికి లోబడిపోయింది. తను అన్ని రాలు, దేవుడు అంటే భయం లేనటువంటి వ్యక్తి, భర్త అంటే భయం లేనటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఏమన్నా అనుకుంటారు అనేటటువంటి భయం కూడా లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు ఆ లోకంలో. అందుకనే ప్రియమైన సోదరులారా, ఆమె చేసిన పని కొన్ని వేల సంవత్సరాల కిందట ఎలాంటి పని చేసింది ఆమె. కానీ నేడు చూస్తే అనేక స్థలాల్లో, ప్రతి స్థలంలో కూడా దాదాపుగా ఇలాంటి వాటికి అలవాటైపోతున్నారు ప్రజలు. ఏం చేసిందామె? ఆయన తన పని మీద ఇంట్లోకి వెళ్ళిపోయినాడు. అది పెద్ద భవనం కాదా, ప్యాలెస్ లాంటిది. అధికారి కాబట్టి ఆయన దగ్గర పనివాళ్ళు ఉంటారు, అనేకమైన విషయాలు ఉంటాయి. అది తన పని మీద ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయినాడో ఇదే సందర్భం అనుకుంది, ఇదే మంచి అవకాశం అనుకుంది. వెంటనే వచ్చింది, యోసేపును బలవంతంగా పట్టుకుంది. మాట చెప్తే వినటం లేదు, బ్రతిమలాడితే వినటం లేదు, దాళన మాటలు చెప్పిన వినటం లేదు. నేను ఏ రకంగా తనను ఆకర్షించలేకపోతున్నాను. ఇప్పుడు ఎట్లయినా బలవంతంగా తనను నేను ఎట్లయినా సరే అనుభవించాల్సిందే, లేదంటాడా శిక్ష పడాల్సిందే అనే ఆలోచన వచ్చింది. వెళ్ళి యోసేపును గట్టిగా కౌగలించుకునేటప్పటికి యోసేపు తన పైన ఉన్నటువంటి వస్త్రాన్ని ఆమె దగ్గర విడిచిపెట్టేసేసి ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయినాడు. ప్రియమైన సోదరులారా,
ఇలాంటి స్త్రీలు కూడా లోకంలో ఉంటారా? ఆనాడే ఉన్నప్పుడు ఈనాడు ఉండరా? ఆనాడే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈనాడు ఉండరా? అన్ని జనాంగాల్లో పొతీఫర్ అధికారులలో మేము గొప్ప చదువుకున్నాము, మా భార్యలు చదువుకున్నారు, మా భర్తలు చదువుకున్నారు, మా యొక్క మరి భర్తలు మరి ఇతర దేశాల్లో ఉన్నారు అనుకుంటున్న వారి యొక్క గృహాల్లో జరిగే సంగతులు ఇవన్నీ కూడా భర్త లేని సమయంలో చూసి భర్తను మోసం చేస్తూ ఇటు తన యొక్క శరీర కోరికను నెరవేర్చుకోవడం కొరకై దైవభక్తి కలిగినటువంటి యొక్క యోసేపును ఎంత బలహీనపరచడానికి ఎంతగా శోధించిందో, ఎంతగా బాధించిందో, ఎంతగా శ్రమ పెట్టిందో, ఎంతగా అవమానపాలు చేస్తున్నదో ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అర్థమైంది అనుకుంటాను మీరు. అలాంటి స్త్రీలు ఎవరైనా ఉంటే జాగ్రత్త, దేవుని యొక్క తీర్పు మీ మీదకి వస్తుంది ఒకనొక రోజున. ఇతరులను శోధించే స్త్రీలుగా ఉండకండి, ఇతరులను ఆకర్షించడానికి కొరకై లాలన మాటలు చెప్పొద్దు. వాళ్ళు వినపోతే బలవంతంగా అయినా సరే లాక్కోవడానికి ప్రయత్నం చేయకండి. ఇది చాలా అపాయకరమైనటువంటి విషయం. అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపు భయపడలా. దేవునికి భయపడే వ్యక్తి దేనికి భయపడడం, ఆఖరికి మరణానికి కూడా భయపడ్డం. ఒక దేవునికి భయపెట్టే వ్యక్తి దేనికి ఈ లోకంలో భయపడడం. కాబట్టి తను భయపడలేదు, వస్త్రం లాగేసేసుకుంది. ప్రియమైన సోదరులారా, ఎంత బలాత్కారమైన పని చేస్తుంది చూడండి. సహజంగా పురుషులు చేస్తారు స్త్రీల మీద ఇలాంటి బలాత్కారమైన విషయాలు. పురుషులు, యవన పురుషులు కానీ పురుషులు స్త్రీల మీద చేస్తారు సహజంగా. కానీ ఇది ఎంత విరుద్ధమైన విషయం చూడండి. స్త్రీ పురుషుల మీద చేస్తుంది, అది కూడా చిన్నవాడు, తనకంటే చిన్నవాడు, తన దగ్గర పనిచేసినటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు, ఆమెను ఒక తల్లిగా చూస్తుంటున్నాడు, ఇంటి యజమానుని ఒక గొప్ప తండ్రిగా భావించాడు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి తీసుకుని వచ్చింది ఈ కంటకరాలు. నా ప్రియమైన సోదరి సోదరులారా, అర్థమైంది కదా. ఈనాడు కూడా చాలామంది కంటకరాలు ఉంటున్నారు. భర్త లేని సమయంలో ఇరుగు వాళ్ళతోనో, పొరుగు వాళ్ళతోనో, తెలిసిన వాళ్ళతోనో, ఆఫీస్ వాళ్ళతోనో, స్నేహితులతోనో ఎవరినో పిలిపించుకుని వారి శరీర కోరికలు నెరవేర్చుకుంటున్నారు. చూసారా, ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం ఇది. అయితే ఈ సమయంలో యోసేపు ఏం చేస్తాడంటే తన వస్త్రాన్ని విడిచిపెట్టేశాడు, బయటకు వెళ్ళిపోయినాడు తప్పించుకొని. యవన బిడ్డలారా, పురుషులారా, మీరందరూ ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు తప్పించుకొని పోతున్నావా, చిక్కుకొని పోతున్నావా? అందులో చిక్కుకొని పోతున్నావా, దేవుడు నీకు దూరం అయిపోతాడు. ఒకవేళ లోకం నిన్ను ద్వేషించవచ్చు, ప్రేమించవచ్చు నిన్ను, కానీ దేవుడు నీకు దూరం అయిపోతాడు. అలాంటి వాటిలో చిక్కోకాగండి. అది ఎలాంటి పరిస్థితి అయినా కూడా అలాంటి స్త్రీల నుంచి దూరంగా వెళ్ళిపోండి. అలాగా ఆకర్షించే స్త్రీలు, బంధించే స్త్రీలు, మొరలు పెట్టేటటువంటి స్త్రీలు, మరి నూనె కంటే నూనె పైన మాటలు చెప్పేటటువంటి స్త్రీలు, మృదువైనటువంటి మాటలు చెప్పే స్త్రీలు, అనేకులను తమ గుప్పిట్లో లాగేటటువంటి స్త్రీలను వారి చేతిలో నుండి వెళ్ళిపోండి. అలాగ వెళ్ళిపోయినాడు. చూడండి, మొదటి విషయము భర్తను మోసం చేస్తుంది, రెండో విషయము తన దగ్గర పనిచేసినటువంటి ఆ యవనస్తుని పాడు చేస్తున్నది, భ్రష్టు చేయాలనుకుంటుంది. ఇక మూడో దానికి వస్తే ఆయన వెళ్ళిపోయినాడు కదా, ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా తను నిర్దోషురాలుగా కనపడుకోవాలి, తను నీతిమంతురాలుగా కనపడుకోవాలి, తను భర్త అంటే ఎంతో ప్రేమనే చెప్పుకోవాలి, తన పాపాన్ని కవర్ చేసుకోవాలి, తన తప్పుదైన తను కవర్ చేసుకోవాలి. దీని కొరకు ఏం చేస్తుంది తెలిసిన? అక్కడ ఉన్న వాళ్ళందరూ పిలిచింది, ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ
రండి 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 పని వాళ్ళారా మీరు అందరూ ఇక్కడికి రండి అంటే వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటి అమ్మగారు చూడు, మా ఆయన ఎవడో ఒక హెబ్రీ కుర్రాడు తీసుకొచ్చాడు. వాడు నా దగ్గరికి వచ్చి ఈరోజు ఎవరు లేరని చెప్పేసేసి అందుకనే నన్ను బలవంతంగా బలత్కారం చేయబోయాడు. నేను వస్త్రం లాగేసుకొని కేక వేసేటప్పటికీ పారిపోయాడు నా దగ్గర నుంచి. ఇది కావాలంటే వస్త్రం చూడండి. యోసేపు వస్త్రాన్ని విడిచిపెట్టినాడు. యోసేపు వస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఆడ వస్త్రం కాదు, ఆమె సహవాసాన్ని విడిచిపెట్టాడు, ఆమె మాటలను విడిచిపెట్టాడు, ఆమె ఆకర్షణలు విడిచిపెట్టాడు, ఆయన సమస్తాన్ని విడిచిపెట్టినాడు. ఆయన అన్నిటిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు యోసేపు. అది ఏమేం చెప్తుంది? మనల్ని హేళన చేయడానికి అతను హెబ్రీయుడిని ఒకరిని తీసుకొని వచ్చారు. ఆ హెబ్రీయుడు చూడు నన్ను ఇలా బలత్కారం చేయడానికి వచ్చాడని వాళ్ళ ముందు వేషధారిగా కనబడుతుంది. బలత్కారి, వేషధారి, కంటకురాలు, మోసగత్తె, అన్ని రకాలైనటువంటి యొక్క గుణగణాలు కలిగినటువంటి యొక్క స్త్రీ. ఇలాంటి భయంకరమైన స్త్రీలు ఈరోజు ఉన్నారనుకోవడానికి మనకు చాలా నిదర్శనాలు దినాల్లో చూస్తున్నాం. మనం టీవీల్లో, పేపర్లో చదువుతుంటున్నాం, సోషల్ మీడియాలో చూస్తుంటున్నాం. ఇటీవల ఒక విషయం జరిగింది. వాళ్ళ భర్త మిలిటరీలో పనిచేస్తున్నాడు. ఆయన ఎప్పుడో వచ్చేస్తాడు కదా అనుకొని ఆ సందర్భంలో ఈమె భారతదేశంలో ఉంది, ఆయన వేరే దేశంలో ఉన్నాడు, వేరే ప్రాంతంలో ఉన్నాడు. ఇక్కడే బార్డర్లో ఎక్కడో ఆయన పనులు ఆయన ఉన్నాడు. అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే ఒక ఇష్టమైనటువంటి ప్రియుడిని ఏర్పాటు చేసుకొని ఆ ప్రియుడితో బాంధం కలిగి మరి మంచిగా తన జీవితాన్ని గడుపుకుంటుంది. ఒక రోజున సడన్గా ఫోన్ వచ్చేస్తుంది. ఫోన్ వస్తే అప్పుడు ఫోన్ ఎత్తుకొని ఎలాగున్నావు? చాలా బాగున్నాం, ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడుకున్నారు. సరే మీరు మంచిగా ఉన్నారు కదా, ఆరోగ్యంగా ఉన్నారు కదా అని ఏం తెలియనట్టుగా అడుగుతుంది. తన ప్రియుడు అక్కడే ఉన్నాడు కూర్చొని. ఆయన ఆ యొక్క పని అయిపోయిన వెంటనే యుద్ధంలో తన బ్యాగ్ అదంతా సర్దుకొని ఇంటికి వచ్చేసేస్తాడు. ఇంటికి వచ్చేసి అక్కడికి వచ్చి తలుపు కొడితే ఎవరోనే తలుపు తీసేస్తాడు. ఎదురుగా భర్త, ఇటువైపు నా ప్రియుడు, ఈమె సగ వస్త్రాధారణ. భర్త ఆశ్చర్యపోయినాడు. నేను నిన్ను నమ్మి నేను వివాహం చేసుకొని దేశాన్ని కొరకే నేను పోరాడుతుంటే నీవు నాకు అన్యాయం చేసినావు, నన్ను మోసం చేసినావు. నాకు నీవు అవసరం లేదు, ఏమీ నాకు ఇది అవసరం లేదు అని చెప్పేసి తను వచ్చిన మార్గానే బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయినాడు. ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, ఇలాంటివి ఎన్ని జరుగుతుందో ఈనాడు ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో జరుగుతున్నాయి, సామాన్యం అయిపోయింది. ఎన్నో సంవత్సరాల కిందట ఏదో ఒక్కటి జరిగితే అది కూడా అన్యురాలు. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా అలాగ చేయరు. అందుకే చెప్తున్నాము, దేవుని నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి, ప్రభువు నమ్ముకోండి. ఆయన దేవుని నమ్ముకున్నాడు కాబట్టి అలాంటి పని చేయాలి. దేవుని నమ్ముకున్న వాళ్ళు అలాంటి పనులు చేయరు. జారత్వం కానీ, వ్యభిచారం కానీ, స్త్రీలతో కానీ, పురుషులతో కానీ సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడరు వాళ్ళు. లేదు కదా అది. అందుకని తను అలాగ ప్రవర్తిస్తూ వచ్చి ఇప్పుడేం చెప్తుంది? అందరికీ చెప్పేసేసి, అంటే తను వేషధారిగా మారింది. అంటే తను వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటుంది. తన తప్పిదాన్ని కప్పిపెట్టుకునే దాని కొరకాయి, ఇతరుల మీద నిందేసే దాని కొరకు, ఇతరులను శిక్షించే దాని కొరకాయి దాని ఇప్పుడు వేరొక నటన తయారైపోయింది. నీవు కూడా అలాగా ఉన్నావా? భర్త లేనప్పుడు తప్పు చేసి, భార్య లేనప్పుడు తప్పు చేసి, తల్లిదండ్రులు లేనప్పుడు బిడ్డలు తప్పు చేసి అలాగ ఉన్నారా మీరు? జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు పైనుంచి. ప్రతి ఒక్కరినైనా రహస్యంగా చూస్తాడు. ఏ వ్యక్తి ఎక్కడున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏ స్థలానికి వెళుతున్నాడో, ఏం చేస్తున్నాడో అన్నిటికీ కనిపెడతాడు ఆయన.
అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, వాటిలోంచి బయటికి రండి. ఇప్పుడేం చెప్తుందంటే, చూడు నా దగ్గర ఆ వస్త్రాన్ని విడిచిపెట్టిపోయినాడు, ఇదిగో కావాలంటే చూడండి, రుజువు కొరకే చూపిస్తున్నది, లేనిపోయినటువంటి కల్పనా కథ. అందుకనే అతడితో ఊరుకుందా, భర్త కొరకు ఎదురు చూస్తున్నది. నంగనాచి ఎలాంటిదో చూడండి, ఇంత తప్పు చేసి కూడా తన భర్త మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంది. భర్త వచ్చే సమయం కూడా అయిపోతుంది. భర్త కూడా చెప్పాలా విషయాలు. మరి చూడండి ప్రియులారా, ఇటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిలో వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళందరూ నమ్మారు, వాళ్ళందరినీ నమ్మించింది, నిజాన్ని దాచిపెట్టింది, తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ నమ్మించింది. ఒకవేళ నీవు కూడా నిజాన్ని దాచిపెట్టి అందరూ నమ్మించాలని కోరుతున్నావా? లేదు. ఒప్పుకో, ప్రభు క్షమిస్తాడు. నువ్వే పాపాలు చేస్తున్నావో, ఏ తప్పిదాలు చేస్తున్నావో, చిన్న పాపాలైనా పెద్ద పాపాలైనా, మరణకరమైన పాపాలైనా సరే, కఠినమైనటువంటి పాపాలైనా, ఘోరాతిఘోరమైన పాపాలైనా ఆ ప్రభు నేను క్షమిస్తాడు. నీ కొరకు ఆయన మరణించాడు, నీ కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు, నీ కొరకు ఆయన తిరిగి లేచినాడు, నీ కొరకు ఆయన రక్తం చిందించాడు. నా కుమారుడా రా, నా కుమార్తె రా, నీ పాపాలన్నీ కడిగి వేస్తాను. ఎంత ఘోరమైనటువంటి పాపం అయినా సరే నేను శుద్ధిగా చేస్తాను, పరిశుద్ధురాలుగా చేస్తాను, పరిశుద్ధుడిగా చేస్తాను. వస్తావా ప్రభు దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి రా, క్షమాపణ కోరుకో. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఎంతమంది పురుషులతో సంబంధం ఉన్నా, లేక ఎంతమంది స్త్రీలతో సంబంధం ఉన్నా, ఎలాంటి ఘోరమైన పాపాలు చేసినా, యేసయ్యా నన్ను క్షమించయ్యా, తెలుసో తెలియక చేశానయ్యా, కన్నురాలుగా చేశానయ్యా, ప్రభువుని ఎరిగి కూడా చేశానయ్యా అని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో, ఆయన నిన్ను క్షమిస్తాడు. లేదా కఠినంగా ఉంటావా, దేవుని యొక్క తీర్పు గుర్తయిపోతావు, నరకానికి పాత్ర అయిపోతాం, అగ్నిగుండంలో కాలిపోతాం, అయ్యో అయ్యో అని అలమటిస్తాం ఆ రోజున. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దాని తండ్రి మీ దయ కొరకాయ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా మరొకసారి మీ దాసులను జ్ఞాపం చేసుకొని చెప్పినటువంటి మాటలు అనేకుల్లో లోతైన కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా యవనస్తులందరూ కూడా వింటున్నారు, వారందరిని దీవించి ఆశీర్వదించండి. ఇలాంటి యొక్క పరిస్థితి నుంచి వారిని తప్పించండి, వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని కలుగుచేయండి, ఆశీర్వదించి దీవించండి. సంఘంలో ఉన్న బిడ్డలు యవనస్తులందరి కొరకే ప్రార్థిస్తున్నాం. చదువుకున్న బిడ్డలు, కాలేజీలో ఉన్నవారు, ఆఫీసులో పనిచేసేవారు, అటు వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అందరూ కూడా మీరే కనికరించండి. అనారోగ్యం ఉన్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, వారందరికీ ఆరోగ్యం తెచ్చింది ప్రార్థిస్తుంది. కష్టాల్లో, శ్రమల్లో, బాధలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాను, వారికి కావాల్సిన అంత తోడు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా మీరే కనికరించి దయ చూపించమని వేడుకోండి. నీకే గంతా మహిమా ప్రభువులు ఆరోపించుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచబడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుచితమైతే రేపు సాయంకాలం 7:30 గంటలకు మన బైబిల్ పఠనం ఉంటుంది. అందరూ రావాల్సిందిగా మనం చేస్తూ వచ్చున్నాం. ప్రైజ్ లార్డ్.